తీసుకురావాలని తప్ప ఏం లేదు. మనం అందరికీ తెలుసు వీళ్ళ రాజకీయాలు ఓడిపోతున్నాము అని తెలిస్తే ఎట్లా ఉంటాయి వీళ్ళ రాజకీయాలు. మనం చూసినాం ఆనాడే సొంత చిన్నాన్నను కూడా హతమార్చారు. మరి సొంత చిన్నాన్నను చంపినప్పుడు కనీసము ఏమన్నా చేస్తున్నారా, ఒక కొడుకుగా ఏమన్నా న్యాయం చేశారా ఆ కూతురికి అంటే లేదు. ఇప్పుడు కూడా అదే ఓడిపోతామని చెప్పి ఈరోజు అంతా దాడులు చేపించి చేస్తున్నారు తప్ప ఇంకేముంటుంది ఇక్కడ, అంతకు మించి ఏం లేదు. ఎవరికి కావాలా ప్రొటెక్షన్? మేము నీతిగా చేసే రాజకీయ నాయకులకు మాకేం ప్రొటెక్షన్ అవసరం లేదు. ఈరోజు లతమ్మ ఒక్కటి పోయి ప్రచారం చేయమన్నా చేస్తారు. ఈరోజు బీటెక్ రవి గారు ఎన్నో సంవత్సరాల నుండి పులివెందలలో అపోజిషన్ ఎవ్వరూ నిలబడలేని దగ్గర రవి గారు నిలబడి ఎన్నో సంవత్సరాలుగా పోరాడుతున్నారు. తెలుగుదేశం పార్టీ జెండా ఇక్కడ ఎగిరేస్తుంది అంటే రవి గారి వల్ల, అక్కడ ఉన్న నాయకుల వల్ల, కార్యకర్తల వల్ల. ఇది మనం అందరం గమనించుకోవాలా. లేకపోతే వాళ్ళ అడ్డా అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే కనపడరు. కానీ ఈరోజు ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉన్నారు కాబట్టి మీరే నిర్ణయించుకోవాలి. ఇంకా అంటే ఇటీవల సునీతమ్మ గారు కూడా చెప్పారు, వైఎస్ వివేకాన్ని చంపింది బీటెక్ రవి, తర్వాత ఆదినారెడ్డి వీళ్ళంటూ కూడా సంతకం పెట్టాలంటూ అవినాష్ రెడ్డి ఒత్తిడి చేశారని. అయితే నేను దాన్ని తిరస్కరించానని చెప్పారు. అంటే ఈ వైఎస్ వివేకాన్ని సొంత మానవాళ్ళు చేశారు సార్. సో ఈ హత్యని ఎలా చూస్తారు? హత్యని ఎలా చూడడం ఏంటి, జరిగినప్పుడు గుండెపోటు అని చెప్పిరి, సాక్షిలోనే వచ్చింది గుండెపోటు అని చెప్పి. ఆ తర్వాత మళ్ళా సునీతమ్మ వచ్చి లేదు ఇది నాకు పోస్ట్ మార్టం చెయ్యాలి అని చెప్తే సాయంత్రానికి ఇది గుండెపోటు కాదు, ఫస్ట్ బీటెక్ రవి గారు చేశారు అన్నారు. మళ్ళీ ఆదినారాయణ రెడ్డి గారు చేసినారు. తర్వాత ఏమన్నారు, మా సీఎం గారే చేపించారు అని చెప్పారు. ఇదా రాజకీయం అంటే? సొంత చిన్నాన్న కూతురు వచ్చి నాకు న్యాయం చేయండి అని అడుగుతుంటే న్యాయం చేయడు. కానీ ఏదో అందరినీ దొంగలను కాపాడుకుంటూ వస్తున్నారు కాబట్టి ప్రజలందరూ గమనిస్తున్నారు ఏం జరుగుతుందనేది గమనిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఇక్కడ గెలవలేక ఒక మండల స్థాయి ఎన్నికకు మాత్రం ఒక గ్రామం చెందిన ఓటర్లు ఇంకో గ్రామంలో ఓటేసి అంటే వాళ్ళని అడ్డుకోవడానికి, కేవలం పోలింగ్ శాతం తగ్గడానికి మాత్రం అడ్డుకుంటున్నారని వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఎవరు అడ్డుకుంటున్నారు? లేకపోతే రౌడీలను ఎందుకు దింపుతున్నారు? ఇక్కడ పార్టీలో వీళ్లకు సపోర్ట్ చేసేది రౌడీ వెధవలు తప్ప ఇంకెవరు లేరు. నోరు తెరిస్తే బూతులు. ఒక విలువలతో కూడిన రాజకీయాలు చేస్తున్నారా వీళ్ళు? ప్రజలు గమనిస్తున్నారు, ఇవన్నీ కూడా చూస్తున్నారు, ప్రజలే బుద్ధి చెప్తారు. అంటే మీరు ఇక్కడ ప్రచారానికి వచ్చారు, ద సేమ్ టైం ప్యారలల్గా మీ తమ్ముడు కూడా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఈరోజు ప్రచారానికి దిగారు. సో అన్నా చెల్లెల మధ్య పోరు ఇక్కడ స్థానికంగా కూడా ఉండబోతుందా? అన్నా చెల్లెల మధ్య పోరుంటే నేను గెలిచేదాన్నే కాదు, అది చెప్పండి. ఆడ సీటు ఎవరికి వచ్చింది, ఎవరు గెలిచినారు? ఇడ ఎవడు అన్న ఎవడు తమ్ముడు? ఇక్కడ ఇదో నా అన్న తమ్ముడు ఉన్నారంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తమ్ముడు తమ్ముడు అని అక్క పైన ఎవరు కేసులు పెట్టరు. 6 సంవత్సరాల పాటు నా పైన కేసులు పెట్టి నన్ను ఎంత సఫర్ చేసినారో నాకు తెలుసు. ఒక ఆడపిల్లగా, ఒక డాక్టర్గా నన్ను తిరగనీలే, నా పైన అట్రాసిటీ కేసులు పెట్టినారు. అప్పుడు వాళ్ళేంది తమ్ముడు అన్న, ఇక్కడున్నారు నా అన్న తమ్ముళ్ళు, అది గమనించుకోండి మీరు. పులివెందులో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పటికీ కూడా పులివెందులో కనీసం అభివృద్ధి జరగలేదు. కనీసం ఈ ప్రాంత వాసులకు ఇది జగనన్న కాలనీల పేరుతో 100 కోట్లు దోచుకున్నారు తప్ప ఎలాంటి అభివృద్ధి జరగలేదని బైరెడ్డి శబరి చెప్తున్నారు. కెమెరా పర్సన్ సుదర్శన్తో శివ, బిగ్ టీవీ.